మహాత్మా గాంధీ ఈ పేరు వినగానే మనకి స్వతంత్ర పోరాటం కళ్ళ ముందు మెదులుతుంది. అలాంటి మహాత్మా గాంధీకి కూడా ఒక లవ్ స్టోరీ ఉందంటే మనం నమ్మగలమా? వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమని ఆయన మనవడే తన పుస్తకంలో వివరించాడు. ఇక వివరాల్లోకి వెళ్తే, అహింసనే ఆయుధంగా చేసుకుని తెల్లదొరల మెడలు ఉంచిన మహాత్మా గాంధీ తన 50వ ఏట ప్రేమలో పడ్డారట. ఈ సంగతిని ఆయన మునిమనుడైన 71 సంవత్సరాల రాజ్మోహన్ గాంధీ మోహన్ దాస్ ఏ ట్రూ స్టోరీ ఆఫ్ ఏ మ్యాన్ అనే పుస్తకంలో తెలియజేశారు. ఈ పుస్తకంలో మహాత్మా గాంధీ వ్యక్తిగత జీవితం తాలూకు ఆసక్తికరమైన అంశాలు తెలియజేయబడ్డాయి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ప్రేమ వృత్తాంతానికి సంబంధించిన వివరాలకు గాను పుస్తకంలో 4 పేజీలను కేటాయించారు. పుస్తకంలోని పేజీలను చూసినట్లయితే, మహాత్మా గాంధీ తన 50వ వయసులో ఉన్నప్పుడు 29 సంవత్సరాల సరళాదేవి ప్రేమను గాంధీ కోరుకున్నారట. మంచి గాయనిగా పేరొందిన సరళాదేవి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్కు వరుసకు మేనకోడలవుతారు. సరళాదేవి భర్త రాంబుజ్ దత్ చౌదరి లాహోర్లోని ఒక పత్రికకు సంపాదకునిగా వ్యవహరిస్తుండేవారు. విరామం ఎరుగక స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించడంతో సరళాదేవిని కలుసుకునే నిమిత్తం తరచుగా లాహోర్కు విచ్చేసే అవకాశం మహాత్మా గాంధీకి చిక్కేది కాదట. ఇది ఇలా ఉండగా సరళాదేవిని ప్రశంసిస్తూ గాంధీ రాసుకున్న రాతప్రతులు ఆమె భర్త రాంబుజ్ చౌదరి కంట పడడంతో కుటుంబ స్థాయిలో ఈ వ్యవహారం దుమారాన్ని రేపిందట. మహాత్మా గాంధీ కుమారుడైన దేవదాస్ జోక్యం చేసుకోవడంతో వ్యవహారం సామరస్యంగా పరిష్కరించబడిందని అంటారు. ఈ సంగతిని స్వయానా మహాత్మా గాంధీ మునిమనుడు రాజ్మోహన్ గాంధీ తన పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించడంతో ఇందులోని నిజానిజాలను గురించి చర్చించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఎంతవారులైనా ఎప్పుడోకప్పుడు ప్రేమలో పడతారనేందుకు మోహన్ దాస్ ఏ ట్రూ స్టోరీ ఆఫ్ ఏ మ్యాన్ పుస్తకం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.